హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము పిక్నిక్ కోసం వెళ్తున్నాం అనమాట. లొకేషన్ మాకు కూడా తెలీదు. అది ఎక్కడ? యాదగిరిగుట్ట కదా, యాదగిరిగుట్ట సైడ్ వెళ్తున్నాం. అక్కడ ఎక్కడ లొకేషన్ బాగుంటే అక్కడ ఆపుతాం అనమాట. హాయ్ చెప్పు శివాని. గుడ్డు హాయ్ గుడ్డు, నిద్రలో ఉన్నాడు. ఈ ప్లేస్లో ఆగినాం ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేద్దామని. బోండా, ఇడ్లీ, మేము స్టార్ట్ అయిన ఒక 40-50 మినిట్స్లో అట్లా వచ్చేసినాము ఆల్మోస్ట్ యాదాద్రి దగ్గరికి. అండ్ వెళ్ళగానే అక్కడ కొంచెం షాపింగ్ అట్లా చేసుకున్నాం అనమాట. టెంపుల్ సైడ్ ఎక్కువ వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు మేము, కానీ అక్కడ మేము కొంచెం షాపింగ్ చేసేసి అలాగే ఇంకేమైనా తిందామని చెప్పి వేరే లొకేషన్స్ కూడా వచ్చేసినాం అనమాట. ఇంకా మా చిన్నోడు కూడా మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు అసలు. వాడు హాయిగా తిన్నాడు, ఆడుకున్నాడు, కాసేపు పడుకున్నాడు. ఇంకా దారిలో మమ్మల్ని కూడా ఏం ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు. ఆ రోజు కొంచెం క్లైమేట్ కూడా ఎక్కువ ఎండేం లేదు, చాలా ప్లెజెంట్గా ఉండే. ఇంకా మేము దారిలో ఒక చెట్టు దగ్గర కిందనే చాప అట్లా తీసుకెళ్ళినాం అనమాట. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసినాం కాసేపు. ఇంకా తినేద్దామని ఇట్లాంటి లొకేషన్కి వచ్చినాం అనమాట. వాళ్ళు ఇక్కడ మీల్స్ సర్వ్ చేస్తున్నారు. మేము ఫస్ట్ చెట్ల కింద కూర్చొని తిందాం అనుకున్నాం, కానీ ఇంక ఇక్కడ షేడ్లో ఉంది. అండ్ అక్కడ కోతులు కూడా కొంచెం ఎక్కువనే అనమాట. సో వీళ్ళ దగ్గరనే తినేసినాము. మేము చికెన్ బోటి తీసుకున్నాము, ఫిష్ ఫ్రై తీసుకున్నాము. అన్నీ బాగున్నాయి. అన్నీ అప్రాక్సిమేట్లీ 150-200 మధ్యలోనే ఉండి మాకు 850 ఏమో అయింది అందరికీ కలిపి. అండ్ నేను బిర్యానీ తీసుకున్నా. సో ఇట్లా తినేసి ఇక్కడ ఎంజాయ్ చేసేసి మేము బ్యాక్ టు హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా ఈవినింగ్ అవగానే స్టార్ట్ అయిపోయినాము అక్కడ నుంచి. ఇంకా ఇంటి వరకు వెళ్ళి మా పేరెంట్స్ని అండ్ మా గుడ్డుని ఇంట్లో దింపేసి మేము మళ్ళీ తిరగడానికి బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా ఈవినింగ్ టీ తాగుదామని ఈ ప్లేస్కి వచ్చినాం అనమాట. ఇరానీ చాయ్ కెఫే కనిపిస్తుంది కదా, దానికోసం అని వచ్చినాము. ఈ ప్లేస్ చాలా ఓపెన్ ఎయిర్లో అట్లా ఉండే అనమాట. చాలా రష్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. దీని పక్కన ఉన్న ఈ బేకరీలో మాకు ఇట్లాంటి చిన్న చిన్న కేక్స్ చాలా నచ్చినాయి, కానీ ఇంకా వద్దులే, ఆల్రెడీ బయట చాలా తినేసినాం అని చెప్పి ఎవరేం తీసుకోలేదన్నమాట. ఇరానీ కెఫేలో మాత్రం ఇరానీ చాయ్ తీసుకున్నాము అండ్ బన్ మస్కా తీసుకున్నాము. రెండు బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీకు ఇట్లా ఓపెన్ ఎయిర్లో కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి. ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి అండ్ ఇరానీ చాయ్ కూడా బాగుండే. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. నైట్ అయ్యేసరికి ఈ టెండోరా అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అండ్ వైరల్ అయిన ప్లేస్. ఇక్కడ మనకి షూస్ అండ్ స్లిప్పర్స్ అవన్నీ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అన్నమాట. 3 పీసెస్ వచ్చేసి 1500కి ఇస్తారంట. మనకి నచ్చితే తీసుకోవచ్చులే అని వచ్చాను. నేను జనరల్గా సోల్ చాలా
మెత్తగా సోల్ ఉంటేనే వేసుకుంటాను. సో అట్లా ఏమన్నా దొరికితే చూద్దాము, లేకపోతే లేదులే అని ప్లేస్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ. సో వాళ్ళకి నచ్చి మళ్ళీ నన్ను తీసుకొచ్చారు నాకు కావాలి అని అంటే. సో నాకు కూడా ఏది తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారనమాట. నేను ఇది నా రిక్వైర్మెంట్ ఇట్లా ఉండాలి అంటే ఒక 3-4 పేర్స్ తీసి ఇచ్చారు, ఇవి ట్రై చేయండి, ఇవి కూడా నచ్చకపోతే ఇంకా తీస్తానని అన్నారు. సో అందులో నాకు వచ్చేసి ఈ పేరు నచ్చిందనమాట. చాలా కంఫర్టబుల్గా ఉండే, సోల్ కూడా చాలా మెత్తగా ఉండే. ఇది నైకీ వాళ్ళది. ఐ థింక్ దిస్ ఈస్ దర్ ఫస్ట్ కాపీ ఆర్ సంథింగ్. నేను ఇక్కడ ఓన్లీ సింగిల్ పేర్ తీసుకున్నాను అనమాట. సో నాకు 600 పడింది. మనం 3 పేర్స్ తీసుకుంటే 1500కి ఇస్తారు. కానీ మా వాళ్ళకి ఇంకా అక్కడ ఏం నచ్చలేదు. సో అక్కడ ఒక 600 పే చేసేసి ఆ షూస్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి సెంట్రోకి వెళ్ళిపోయినాం అనమాట. వాళ్ళకి ఏం నచ్చలేదు కదా, వాళ్ళు వేరే దగ్గర చూద్దామంటే ఇంకా అక్కడ నుంచి సెంట్రోకి వచ్చేసినాము. ఈ సెంట్రోలో కూడా ఆఫర్స్ చాలానే ఎక్కువ ఉన్నాయి. ఇంకా అన్నీ చెక్అవుట్ చేసిన తర్వాత వరుణ్కి ఒక్క పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ నచ్చినాయి అనమాట. అది వచ్చేసి 1000 సంథింగ్ పడింది. అవి కూడా తీసుకొని వచ్చేసినాం అనమాట. ఇక్కడ కలెక్షన్ ఎట్లుంది, ఆఫర్స్ ఎట్లున్నాయని ఏదన్నా మీకు నచ్చితే పాజ్ చేసుకొని అట్లా చూడండి. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసిన, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, కొన్ని మోడల్స్ చూపించడానికి ట్రై చేసిన. సో చూసి మీకు ఏదైనా నచ్చితే ఒకసారి పాజ్ చేసి ఆఫర్ చూడండి. ఆఫర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సెంట్రోలో. ఇంకా వరుణ్కి నచ్చిన పేర్ కూడా తీసేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట. మా వీకెండ్ అయితే మేము ఫ్యామిలీతో కలిసి ఇట్లా స్పెండ్ చేసినాము. మీకు ఇట్లాంటి వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.